హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు ఒక మంచి సూప్ రెసిపీ. జలుబు దగ్గు ఉన్నప్పుడైతే మనకి గొంతుకి కారంగా తినాలి తాగాలి అనిపిస్తుంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మటన్తో సూప్ చేసుకోండి. ఇంట్లోనే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. హాయిగా ఉంటుంది. ఒక్క సిప్ వేసుకోగానే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడైతే నేను మటన్ చూసారు కదా, ఇది బోన్స్ అనమాట. ఒక 5-6 ముక్కలు ఉంటాయి కొలతకి. ఇవి కుక్కర్లో యాడ్ చేసేసుకొని దాల్చిన చెక్క 2 అండ్ అలాగే ఒక లవంగ మొగ్గ అండ్ అలాగే ఒక పావు స్పూన్ వరకు అయితే, పావు స్పూన్ కాదు హాఫ్ స్పూన్ వరకు మిరియాలని క్రష్ చేసేసుకొని, ఈ స్వీట్ కార్న్ అనేది టోటల్గా మీ ఆప్షనల్ అనమాట. నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. ఇంచంత కారం, సాల్ట్ అండ్ పసుపు ఈ క్వాంటిటీకి సరిపోయేంతది వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు రానిస్తే సరిపోతుందన్నమాట. మనకి ఈ మటన్ అనేది కూడా కుక్ అవ్వాలి కాబట్టి దాంట్లో నుంచే మనకి సూప్ అనేది టేస్ట్ ఉంటుంది. సో ఇలా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో మనకి సూప్ అనేది వేడివేడిగా తాగితేనే గొంతుకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలాగా వేరే ఒక గిన్నెలో తీసేసుకొని వేడివేడిగా తాగేయడమే. చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మీరు కొత్తిమీర గార్నిషింగ్గా పెట్టుకోవచ్చు. అంతేనండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకంతే, మనకి బోన్సే మనకి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుందన్నమాట. రెస్టారెంట్ స్టైల్ లాంటి సూపు.